అసలు డిసిషన్ తీసుకోవాల్సినటువంటిది ఎవరు? ఈమెకు ఆ బాధ ఉంది, భర్తకి చెప్పింది. భర్త దాన్ని ఎలా చేయాలా? అసలు డిసిజన్ మేకర్ అంటే నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? చూద్దామా ఎవరు నిర్ణయం తీసుకోవాలో? రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. క్రీస్తు సంఘమునకు శిరస్సైనలాగున పురుషుడు భార్యకు శిరస్సై. స్త్రీకి శిరస్సు ఎవరు అంటే డిసిజన్ తీసుకోవాల్సింది ఎవరు చెప్పండి? భార్య ఒక ఆలోచన చేసింది, ఓకే, కానీ నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరో తెలుసా? భర్తనే. ఎందుకు? శిరస్సు. ఈ హెడ్ నిర్ణయం తీసుకుంటే తప్ప బాడీ నిర్ణయం తీసుకోదు. బాడీ అంటే స్త్రీ, శిరస్సు అంటే పురుషుడు. నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? హెడ్ తీసుకోవాలా, తల తీసుకోవాలా నిర్ణయం. కాబట్టి నిర్ణయం తీసుకుంది ఎవరు చెప్పండి? పురుషుడే తీసుకోవాలి. కానీ ఇక్కడ నిర్ణయం ఎవరు తీసుకున్నారు? శారా తీసుకుంది. తీసుకోవచ్చా? అలాగా తీసుకోరాదు. ఇంకా కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చదవండి. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు. చాలు. స్త్రీకి శిరస్సు ఎవరు? డిసిజన్ మేకర్ ఎవరంటే పురుషుడే. చాలా జాగ్రత్తగా నేర్చుకోండి ఈరోజు. మరి స్త్రీ నిర్ణయం తీసుకోవద్దా? నిర్ణయం తీసుకోవద్దా అంటే అసలు స్త్రీనిచ్చిందే నీకు సలహా ఇవ్వడానికి కానీ కన్ఫర్మ్ చేయడానికి కాదు. స్త్రీని ఎందుకోసం ఇచ్చినాడు దేవుడు? సాటి అయిన సహాయం చేయడానికి. ఇది ఇట్లా చేద్దాం, ఇట్లా చేద్దాం, ఇది చేస్తే బాగుంటుందేమో అని నీకు సహాయం చేయడానికి స్త్రీని ఇచ్చాడు, కానీ డిసిజన్ కోసం కాదు. నిర్ణయం ఎవరు తీసుకోవాలి చెప్పండి? పురుషుడే తీసుకోవాలా, స్త్రీ కాదు. స్త్రీ ఏం చేయాలా? స్త్రీ యొక్క బాధ్యత ఏంటి? సలహా ఇవ్వడం. నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది, ఇలా వద్దు, ఇలా చేద్దాం మనం అని సలహా ఇవ్వడం మట్టుకే ఎవరు చేయాలా? స్త్రీ చేయాలా. భార్య సలహా ఇవ్వడం మట్టుకే. నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? డిసిజన్ తీసుకునేటప్పుడు, నిర్ణయం తీసుకునేటప్పుడు ఎవరి వైపు చూడాలి చెప్పండి? ఇప్పుడు మనం ఇంకొక పాఠాన్ని కూడా దీనికి అదనంగా జోడిద్దాం. భార్యలారా, స్త్రీలారా, మీరేదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు, నిర్ణయం లేదంటే సలహా ఇచ్చేటప్పుడు ఇద్దరం కలిసి ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగుదాము అనే సలహా కూడా ఇవ్వండి. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? నా నిర్ణయం ఇది, నా ఆలోచన ఇది, నా సలహా ఇది అయినప్పటికీ మన ఇద్దరం కలిసి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడు మాట్లాడితే, దేవుడు సమాధానం ఇస్తే, దేవుడి చిత్తమైతే మనం అలాగే చేద్దాం అని అనండి. ఎంత బాగుంది మాట. అప్పుడు ప్రాబ్లం ఉంటుందా? రాజశేఖర్ అప్పుడు ప్రాబ్లం ఉంటుందా? మధుమిత నాకు సలహా ఇచ్చిందన్న, అందుకని ఇట్లా చేసినా, అది ఏ బట్టి అంత అయింది అని అంటావు. అప్పుడు అనదు. మధుమిత చెప్పింది సరి అనేది, దేవుడు ఆమోదించాడన్నా, మేము ఆశీర్వదించబడ్డామంట కదా. సో కాబట్టి భార్య మాట వినాలా వద్దా? వినాలి. కానీ ఎప్పుడు వినాలి? దేవుడు చిత్తమైతే మనం వినాలి, లేకపోతే వినాల్సిన అవసరం లేదు. ఒకవేళ విన్నామా, అది నువ్వు కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అబ్రాహాము కూడా శిక్ష అనుభవించినాడు, దుఃఖం అనుభవించినాడు, వేదన అనుభవించినాడు కదా. ఎన్ని రకాల మాటలు, ఎన్ని రకాల ఇబ్బందులు. ఆ హాగరు ఉన్నన్ని రోజులు శారా విషయంలో కానీ, ప్రజల విషయంలో కానీ ఎంత ఇబ్బంది పడ్డాడో కదా. ఎంతమంది అన్నారు కదా. ప్రాముఖ్యంగా భార్య భర్తలకి వాళ్ళ మధ్యలో డిస్కషన్. ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే అబ్రహాము శారాకు మధ్యలో జరిగినటువంటి మాటలు, వారి ఆలోచన విధానాన్ని మనం ఈరోజు నేర్చుకుంటాం. వారు ఎలాగ ఆలోచన చేశారు, వారు ఆలోచన చేయడం ద్వారా వాళ్ళకి కలిగింది ఏంటి? దుఃఖం కలిగిందా లేకుంటే సంతోషం కలిగిందా? వారి యొక్క నిర్ణయాల ద్వారా ఎవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనేది మనం ఈరోజు చూస్తాం. ఓకేనా? కావాలి అలాంటిది? ఎట్లా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది భార్య భర్తలు అనేది? భార్య మాట భర్త వినాలా, లేకుంటే భార్య మాట భర్త వినాలా, భర్త మాట భార్య వినాలా? ఎవరి మాట వినాలి? అలాంటిది మనం ఈరోజు నేర్చుకుంటాం. రండి, ఆదికాండము 16వ అధ్యాయము 3వ వచనం అందరం కలిసి చదువుదాము. నేను కూడా చదువుతాను. కాబట్టి అబ్రాము కనాను దేశంలో 10 ఏళ్ళు కాపురమున్న తర్వాత అబ్రాము భార్య అయిన శారై తన దాసి అయిన హాగరును ఐగుప్తురాలని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉండనట్లు అతనికి ఇచ్చెను. చాలా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, మా ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ పాస్తానికి వస్తున్నాను. నా తండ్రి, నిన్ను తలుపుడను ఐగుడను నిష్ప్రయోజకుని దాసును ఒప్పుకుంటున్నాను.
శిలువ చాట్న మరుగుపరచుము, మీ జీవగల మాటలు మాకు అనుగ్రహించుము, మమ్మల్ని ఆదరించి బలపరచుము. మేము ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే క్షేమమో మాకు తెలియజేయము. ప్రభువా, మమ్మల్ని అందరినీ దర్శించమని ప్రార్థన చేస్తూ మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఇక్కడ వాళ్ళ కుటుంబంలో ఏం జరిగింది అంటే, ఒక స్త్రీకి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి బాధలు రెండు ఉంటాయి. ఒక స్త్రీకి రెండు రకాల బాధలు ఉంటాయి. ఒకటి, గర్భఫలము అనుగ్రహించబడకపోతే, అంటే పిల్లలు కాకపోతే తీవ్రమైన బాధ ఉంటుంది. నెక్స్ట్ రెండో బాధ ఏంటంటే సవతి పోరు కదా. ఇంకొక భార్య ఉందనుకోండి భర్తకి, ఎట్లా ఉంటుంది? ఆ భార్యకి పెళ్ళి అయిపోయింది, భారీగా ఉంది ఆమె. సో అలా కాకుండా తన భర్త ఇంకొక ఆమెను తీసుకొచ్చుకొని పెళ్లి చేసుకొని ఉంచుకున్నాడు అనుకోండి, సో ఆ భార్య ఎలా రియాక్ట్ అవుతుంది? ఇవి రెండు బాధల్ని స్త్రీ తట్టుకోలేదు. నువ్వు కొట్టు, తిట్టు, భోజనం పెట్టకపో, ఇంకేమైనా అను, కానీ అవి తట్టుకోగలుగుతుందేమో, కానీ ఈ రెండు బాధల్ని తట్టుకోలేదు. కానీ ఇక్కడ మనకి ఈ రెండు రకాల బాధల్ని ఫేస్ చేసింది షారా గారు. రెండు రకాల బాధల్ని ఫేస్ చేయగలిగింది షారా. అబ్రామ్ భార్య పేరు ఏం పేరు చెప్పండి? షారా. ఆమె డిసిజన్ ఎలాంటిది? అబ్రహాం యొక్క డిసిజన్, నిర్ణయాలు ఎలాంటివి? ఎలాగా ఆ నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వాళ్ళిద్దరు ఎంత బాధపడ్డారో మనం ఇక్కడ చూస్తాం. ఏం జరిగింది అంటే, ఇక్కడ అబ్రాము ఏం జరుగుతుందంటే, మొదటి వచనం చదువుతా చూడండి. అబ్రాము భార్య అయిన షారయి అతనికి పిల్లలు కనలేదు, ఆమెకు హాగరును ఐగుప్తురాలైన దాసి ఉండెను. అబ్రాము భార్య అయిన షారయి అతనికి పిల్లల్ని కనలేదు, పిల్లలు ఆమెకు పుట్టలేదు. పిల్లలు ఇస్తానని దేవుడు ఇచ్చాడు, వాగ్దానం చేశాడు, కానీ పిల్లలు అయ్యారా? కాలే. కానీ అక్కడ ఏం జరుగుతుంది? హాగరు అనేటటువంటి ఐగుప్తురాలు దాసి అక్కడ ఉన్నది. ఈ హాగరు అనేటటువంటి దాసి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మనము 12వ అధ్యాయంలో చూసాం కదా, కరువు వచ్చేసింది. వాళ్ళు కనానుకు వచ్చిన తర్వాత కరువు వచ్చింది. కరువు వస్తే వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తుకి వెళ్ళినప్పుడు అక్కడ ఐగుప్తు రాజు ఇచ్చాడు చాలా దాసీలను, గొడ్లను, మేకలను అట్లా ఇచ్చాడు కదా. సో అక్కడి నుంచి వచ్చిన అమ్మాయే ఈ హాగరు. హాగరు అక్కడి నుంచి షారాకి ఇవ్వబడింది. షారా దగ్గర చక్కగా మంచి అమ్మాయిగా ఉంది. షారా మెచ్చినటువంటి అమ్మాయి, షారాకు నచ్చినటువంటి అమ్మాయిగా ఆ పనికత్తె తన దగ్గర ఉంది. ఇదే ఇక్కడ రాయబడింది. తర్వాత 2వ వచనంలో, కాగా షారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసినాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలగవచ్చునని అబ్రాముతో చెప్పెను. అబ్రాము షారాయి మాట వినెను. ఇక్కడ ఏం రాయబడిందంటే, షారాయి ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకుంటుంది. ఫస్ట్ ప్రాబ్లం ఏంటిది షారాయికి? ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే పిల్లలు లేరు. పిల్లలు లేకపోవడం చేత చాలా ఇబ్బంది గురైంది, దుఃఖానికి గురైంది, వేదనకు గురైంది. ఎక్కడి నుంచి వచ్చింది వేదన? ఎక్కడి నుంచి వచ్చింది దుఃఖము? ఎక్కడి నుంచి వస్తున్నాయి బాధలు? ఎక్కడి నుంచి వస్తున్నాయి సూటిపోటు మాటలు అంటే 3వ వచనంలో రాయబడింది. ఎక్కడి నుంచి వచ్చాయంటే చూడండి, 3వ వచనం చదవండి. కాబట్టి అబ్రాము కనాను దేశంలో 10 ఏండ్లు కాపురం ఉన్న తర్వాత, చాలు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు కనానులో? 10 సంవత్సరాలు. ఎక్కడున్నారు? కనానులో ఉన్నారు. కనాను వాళ్ళు దేవుని నమ్మినవారా? కాదు. భయంకరంగా ఇష్టానుసారమైన జీవితంతో నివసించేటటువంటి వాళ్ళు. సూటిపోటి మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పండి? కనాను వాళ్ళతోనే వస్తాయి. దేవుని పిల్లలతో రావు. చుట్టుపక్కల వాళ్ళు, దేవుని నమ్మనటువంటి వాళ్ళు ఎంతగా షారాని ఇబ్బంది పెట్టుంటారు కదా. ఎవరు ఇబ్బంది పెడతారు చెప్పండి? దేవుని నమ్మనటువంటి వారు, ప్రేమ లేనటువంటి వారు రకరకాల మాటలతోని, సూటిపోటి మాటలతోని షారా గారిని ఎంత ఇబ్బంది పెట్టారో ఆమె అది తట్టుకోలేకపోయింది. ప్రాబ్లం ఏంటి? పిల్లలు లేరు. ఈ ప్రాబ్లంను ఒక స్త్రీ తట్టుకోలేదు. ఈ బాధను, ఈ వేదనను, ఆ సూటిమోటి మాటలు తట్టుకోలేదు. అసలు దానికంటే మించిన బాధ ఏంటంటే సవతి పోరు ఇంకా దానికంటే మించింది. అవునా కదా సిస్టర్స్? కదా. సో పిల్లలు లేకపోయినా పర్వాలేదు, కానీ సవతి పోరు ఇంకా చాలా డేంజర్. తన భర్తకి ఇంకొక స్త్రీ కలిగి ఉండడం అనేది ఇంకా చాలా తట్టుకోలేనటువంటి వేదన. కానీ ఇప్పుడు ఈ మొదటి వేదన కంటే ఆమె రెండవ వేదనను భరించడానికి ఇష్టపడుతోంది. ఫస్ట్ వేదన ఏంటి? పిల్లలు లేరు. కానీ రెండవ వేదన ఏంటి? సవతి పోరును కలిగించుకోవడానికి కూడా ఈమె ఇష్టపడుతుందంటే ఎంత బాధపడి ఉంటుందో అర్థం చేసుకోండి.
ఒక స్త్రీ తనకు పిల్లలు కలగకపోవడం చేత సవతిని కూడా తీసుకొచ్చుకోవడానికంటే తన భర్తకి ఇంకొక పెళ్లి చేయడానికి కూడా ఇష్టపడుతుందంటే ఎంత దుఃఖపడిందో, ఎంత భయంకరమైన వేదన పడిందో, ఎవరికి చెప్పుకోలేకుండా ఎంత దుఃఖంతో ఎంత వేదనతో ఉందో. అవునా కదా? సో అలాంటి నిర్ణయం, అలాంటి డిసిజన్ తీసుకుంది. ఏం డిసిజన్ తీసుకుంది? అబ్రహాము, నా భర్త, నా దగ్గర పని పిల్ల ఉంది, ఆమె చాలా మంచిది, హాగరు చాలా మంచిది, చాలా మంచి అమ్మాయి, గుణవంతురాలైనటువంటి మంచి అమ్మాయి, నా దగ్గర పని చేస్తుంది కదా, నేను చూస్తున్నాను, నాకేమో దేవుడు పిల్లల్ని ఇవ్వలేదు. ఇప్పుడు ఆలోచన చేద్దాము, ఆ పని పిల్ల నా పిల్లనే, అంటే ఆ పని పిల్ల ద్వారా పుట్టినటువంటి పిల్లలు నా పిల్లలుగా నేను భావిస్తా. ఇంకా నా అవమానం అనేది వెళ్ళిపోతుంది, నాకు పిల్లలు లేరు అనేటటువంటి అవమానం పోతుంది. కాబట్టి నువ్వు పని చేయి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో, ఆ అమ్మాయి నీకు పెళ్లి చేస్తాను అని చెప్పేటటువంటి డిసిజన్ తీసుకుంది. ఏంటి ఈమె బాధ? పిల్లలు లేరు. ఇప్పుడు ఆ పని పిల్లకి కనుక పిల్లలు పుడితే ఎవరి పిల్లలు అవుతారంట? నా పిల్లలు అవుతారు, నాకే పిల్లలు అవుతారు, నా కొడుకే, నా కూతురే నేను చెప్పుకుంటాను. సో అప్పుడు అవమానం పోతుందా పోదా? సో నన్ను ఇంకెవరు అనరిక, నేను ఎత్తుకొని తిరుగుతూ ఉంటా, ఆ పుట్టినటువంటి బాబుని కానీ పాపని కానీ నేనే ఎత్తుకొని తిరుగుతా, ఇది నా బిడ్డనే అని చెప్తాను. అప్పుడు నాకు ఈ అవమానం ఉండదు, ఈ సూటిపోటి మాటలన్నీ ఉండవు అని డిసిజన్ తీసుకుంది, అని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తీసుకొని ఎవరికి చెప్తోంది? తన భర్తకు చెప్తోంది. ఏమని చెప్తుంది చూడండి. కాబట్టి అబ్రహాము 3వ వచనంలో, కాబట్టి అబ్రాము కనాను దేశంలో 10 ఏళ్ళు కాపురమున్న తర్వాత అబ్రాము భార్య అయిన షారై తన దాసి అయిన హాగరును ఐగుప్తురాలను తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉన్నట్లు అతనికి ఇచ్చాను, భార్యగా ఉన్నట్లు అతనికి ఇచ్చేసింది. అప్పుడు ఏం జరిగింది? లేదంటే ఇంకా డిసిజన్ కోసం చూద్దాం. 2వ వచనంలో ఉంది డిసిజన్. కాగా షారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వల్ల నాకు సంతానము కలగవచ్చునని అబ్రాముతో చెప్పాను. అబ్రాము, ఇప్పుడు చదవండి. అబ్రాము ఎవరి మాట విన్నాడు? డిసిజన్ ఎవరు తీసుకున్నారు? భార్య డిసిషన్ తీసుకుంది. అసలు బాధ ఆమె కాబట్టి ఆమె డిసిషన్ తీసుకుంది అనుకుంటాను కదా. మనం షారమ్మ మీద మనము నేరం మోపడానికి ఏం లేదు, ఎందుకంటే ఒక స్త్రీకి మాత్రమే స్త్రీ యొక్క బాధ అర్థమవుతుంది. అక్కడ ఎన్ని రకాల మాటలు, ఎన్ని రకాల వేదన, ఎంత దుఃఖముతో ఆమె ఉందో కనుక ఆమె డిసిషన్ తీసుకుంటుంది. ఏమని డిసిషన్ తీసుకుంటుంది? మన దగ్గర పని చేసే, నా దగ్గర పని చేసేటటువంటి ఈ అమ్మాయితో నేను వెళ్ళు, నేను ఆమె నీకు భార్యగా చేస్తాను అని ఆ డిసిజన్ తీసుకొని, అంత డిసిషన్ తీసుకున్నది అంటే ఆమె ఎంత వేదన పడి ఉండాలా? పెళ్ళి చేసేస్తానంటే ఎంత వేదన పడి ఉండాలి? అసలు చేస్తారు? ఏ భార్య అయినా తన భర్తకి రెండో పెళ్లి చేసేవాళ్ళన్నారా? చేస్తారా? ఎవరన్నా చేస్తారా? చెయ్యరు. అసలు చేస్తుందంటే ఆమె ఎంత బాధపడి ఉండాలా, ఎంత దుఃఖపడి ఉండాలా, అసలు ఎంత ఏడ్చున్నదో, ఎన్ని రాత్రులు ఏడ్చిందో, ఎంతమంది ఆమెని రకరకాలుగా ఇబ్బంది పెట్టారో. ఆ బాధ కంటే నాకు ఈ బాధ అయినా పర్లేదు అనుకున్నదేమో పాపం షారమ్మ కదా. ఆమె విశ్వాసులకు తల్లి. ఆమెకు విశ్వాసం లేక కాదు, దేవుడు ఇస్తాడని నమ్మింది. నేను ఈ వచనాన్ని అంతకుముందు చదివినప్పుడు అసలు షారా గారికి విశ్వాసం లేదేమో అందుకనే ఇచ్చి పెళ్లి చేస్తాను, కాదు. బాధ తీవ్రత, ఆమె విశ్వాసం ఉంది. మనం చూస్తే లేఖనాలలో చూస్తే ఆమె విశ్వాసులకు తల్లి. అబ్రహాము ఎలాగైతే విశ్వాసులకు తండ్రో ఆమె కూడా విశ్వాసులకు తల్లి. అంటే నమ్మిందా లేదా దేవుణ్ణి? 100% నమ్మింది. కానీ డిసిజన్ వెనకాల ఉన్న అర్థం ఏంటంటే, ఈ బాధ తీవ్రత ఇస్తాడు దేవుడు. అప్పటి వరకంటే ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను. దేవుడు ఇస్తాడు, 100% ఇస్తాడు. నా గర్భాన ఖచ్చితంగా పిల్లలు అవుతారు, నాకు తెలుసు. కానీ అప్పటి వరకు నేను ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను కదా. సో ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను కాబట్టి పిల్లలు ఉన్నారనుకో, ఇంకా నన్ను ఎవరు అనరుగా. సో అలాగా ఆమె డిసిషన్ తీసుకుని తన భర్తకు చెప్పింది. భర్త ఏం చేశాడు? భార్య యొక్క మాట విన్నాడు. వినాలా వద్దా? ఇప్పుడు చెప్పండి, భార్య మాట వినాలా వద్దా? భార్య పెళ్లి ఎత్తాడు ఇంకేంది, ఒక్కదాన్ని నేను కర్ర, ఇద్దరే ఒక్కదాన్ని, ఇద్దరే. ఇంకా అక్కడ ఇదొక్కటే మంచిగా ఉంది అంటున్నా కానీ ఇంకొక దాన్ని నేను చూసిన అది ఇంకా బాగుంటుంది. అసలు ఆ డిసిషన్ కనుక తీసుకుంటే ఎంత భయంకరమైన వేదన అంటే, ఈ డిసిజన్ తీసుకోవడం ద్వారా అబ్రహాం కూడా ఏడ్చాడు తెలుసా. షారా ఏడ్చింది, అబ్రహాము ఏడ్చాడు. అసలు డిసిషన్ తీసుకోవాల్సినటువంటిది ఎవరు? ఈమెకు ఆ బాధ ఉంది,
భర్తకి చెప్పింది, భర్త దాన్ని ఎలా చేయాలా? అసలు డిసిజన్ మేకర్ అంటే నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? చూద్దామా ఎవరు నిర్ణయం తీసుకోవాలో? రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం చదవండి. క్రీస్తు సంఘమునకు శిరస్సైనలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. చాలు. ఇంకా స్త్రీకి శిరస్సు ఎవరు అంటే డిసిజన్ తీసుకోవాల్సింది ఎవరు చెప్పండి? భార్య ఒక ఆలోచన చేసింది, ఓకే, కానీ నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరో తెలుసా? భర్తనే. ఎందుకు? శిరస్సు. ఈ హెడ్ నిర్ణయం తీసుకుంటే తప్ప బాడీ నిర్ణయం తీసుకోదు. బాడీ అంటే స్త్రీ, శిరస్సు అంటే పురుషుడు. నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? హెడ్ తీసుకోవాలా, తల తీసుకోవాలా నిర్ణయం. కాబట్టి నిర్ణయం తీసుకుంది ఎవరు చెప్పండి? పురుషుడే తీసుకోవాలా. కానీ ఇక్కడ నిర్ణయం ఎవరు తీసుకున్నారు? శారా తీసుకుంది. తీసుకోవచ్చా? అలాగా తీసుకోరాదు. ఇంకా కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చదవండి. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు. చాలు. స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు. స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు. అంటే డిసిజన్ మేకర్ ఎవరంటే పురుషుడే. చాలా జాగ్రత్తగా నేర్చుకోండి ఈరోజు. మరి స్త్రీ నిర్ణయం తీసుకోవద్దా? నిర్ణయం తీసుకోవద్దా అంటే అసలు స్త్రీనిచ్చిందే నీకు సలహా ఇవ్వడానికి కానీ కన్ఫర్మ్ చేయడానికి కాదు. స్త్రీని ఎందుకోసం ఇచ్చినాడు దేవుడు? సాటి అయిన సహాయం చేయడానికి. ఇదిగో ఇట్లా చేద్దాం, ఇది చేస్తే బాగుంటుందేమో అని నీకు సహాయం చేయడానికి స్త్రీని ఇచ్చాడు, కానీ డిసిజన్ కోసం కాదు. నిర్ణయం ఎవరు తీసుకోవాలి చెప్పండి? పురుషుడే తీసుకోవాలా, స్త్రీ కాదు. స్త్రీ ఏం చేయాలా? స్త్రీ యొక్క బాధ్యత ఏంటి? సలహా ఇవ్వడం. నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది, ఇలా వద్దు, ఇలా చేద్దాం మనం అని సలహా ఇవ్వడం మట్టుకే ఎవరు చేయాలా? స్త్రీ చేయాలా. భార్య సలహా ఇవ్వడం మట్టుకే. నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? పురుషుడే. నిర్ణయం తీసుకొని అది సక్సెస్ కాకపోతే నువ్వు చేయబట్టే అనడానికి వీల్లేదు. మనలు చాలామంది అదే చేస్తారు. స్త్రీ ఏం చేస్తారంటే కొంచెం జ్ఞానంగా ఆలోచన చేసి మనం ఇది చేద్దాం అది చేద్దాం అని చెప్పేసి భర్త చేత చేయించిన తర్వాత అది నష్టం జరిగితే నువ్వు చేయబట్టే అన్నావు అనుకో, నువ్వేం చేసావు అప్పుడు? చెప్పిందామా? కానీ నిర్ణయం తీసుకోవాల్సింది మనమే. ఇప్పుడు నిర్ణయం తీసుకుంది అబ్రాహాముకు చెప్పింది. అబ్రాహాము ఏం చేశాడు చెప్పండి? విన్నాడు. ఇక్కడ జరిగింది పెద్ద పొరపాటు. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఏం చేయాలి చెప్పండి? వాస్తవానికి అబ్రాహాము భార్య మాట వినొద్దని కాదు, వినాల్సిందే, మంచిదే. కానీ ఇక్కడ ఆలోచన చేయాల. ప్రతి పురుషుడు భార్య చెప్పిన దాన్ని ఆలోచన చేయాలి. ఆ ఆలోచన సరి అయిందైతే, క్షేమకరమైందైతే దాన్ని పాటించాలి. ఒకవేళ భార్య చెప్పినటువంటిది సరిగా కాకపోతే దాన్ని నిరాకరించాలి. అది క్షేమకరమైందా కాదా, ఆ ఆలోచన సరి అయిందా కాదా అని మనకెట్లా తెలుస్తుంది? దేవుని సన్నిధికి వచ్చినప్పుడే తెలుస్తుంది. దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుణ్ణి అడగడం నేర్చుకోవాలి. భార్య తీసుకుంది డిసిజన్, భార్య నిర్ణయం తీసుకుంది, ఆలోచన చెప్పింది. ఇప్పుడు భర్త ఏం చేయాలంటే దేవుణ్ణి అడగాలి. సో పురుషునికి శిరస్సు ఎవరు? ఇప్పుడు చదవండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:3 చదవండి. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు అని. ప్రతి పురుషునికి శిరస్సు ఎవరు ఇప్పుడు చెప్పండి? స్త్రీకి శిరస్సు, పురుషునికి శిరస్సు. సో అంటే ఇప్పుడు మనకి ఈ అబ్రహాం గారికి శిరస్సు ఎవరై ఉండాలా? యేసుక్రీస్తు అయి ఉండాలి, దేవుడు అయి ఉండాలా. భార్య చెప్పగానే మాట వినొద్దు. మనకొక శిరస్సు ఉన్నాడు, మళ్ళీ ఆయన అడగాల. ఇది జరగాల. ఈ క్రమము ఏ కుటుంబంలో అయితే జరుగుతుందో ఆ కుటుంబం సక్సెస్. భార్య డిసిషన్ తీసుకోవద్దు, సలహా మాత్రమే ఇవ్వాల. ఇతరుడు ఆ సలహాను స్వీకరించి ఏం చేయాలా? దేవుణ్ణి అడగాల. ఇదిగో మా ఆవిడ ఇలా సలహా చెప్తుందయ్యా, మరి ఇది మంచిదేనా కాదా, నన్ను చేయమంటావా వద్దా? నాకైతే మంచిగా అనిపిస్తుంది.
నాకైతే పెళ్లి చేసుకోవాలని ఉంది ఆ అమ్మాయిని, కానీ చేసుకోమంటావా వద్దా మరి, భవిష్యత్తు ఏమో నాకు తెలియదు మరి అని అడిగితే బాగుండేవి కదా అబ్రహాము. కానీ అబ్రహాం కూడా ఎంత వేదన ఉందో మనకు తెలియదు. సరే, ఈమె కూడా మంచిదే ఆలోచన చేస్తుంది కదా, నాకు కూడా పిల్లలు కలుగుతారు కదా, దేవుడైతే పిల్లల్ని ఇస్తా అన్నాడు కదా, నాకే ఇస్తా అన్నాడు కదా, కాబట్టి నా ద్వారా ఎట్లాగో పిల్లలు అవుతారు కదా, నాకు కూడా అవమానం ఉండదు కదా అని అనుకున్నాడే. మనకి తెలియదు పాపం, ఆయన బాధ మనకేం తెలుసు, అబ్రహాం బాధ మనకు కూడా తెలియదు. అవునా? అబ్రహాం కూడా అలాంటి విధానంలో ఆ టెన్షన్స్తో, ఆ వేదనతో, ఆ దుఃఖముతో ఉన్నాడేమో. మనం ఎవరి మీద నింద వేయడానికి లేదు. అబ్రహాము నువ్వు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు, కొంచెం ఆలోచన చేయవా అని అనొద్దు. ఈ విషయాలు నేర్చుకోండి. ఈ విషయంలో ఒకటి ఏం చెప్తానంటే, ఉదాహరణకి నేను మల్లేష్ రేపు శనివారం రోజు సంఘ ప్రార్థనకి రమ్మని చెప్పాను. సంఘ ప్రార్థనకి 6 గంటలకి రమ్మని చెప్పాను, రాలేదు. 6:30 అయితే ఇంకా రాలేదు. మీరు అందరు వచ్చారు. మల్లేష్కి బుద్ధి లేదు, అసలు జ్ఞానం కూడా లేదు, దేవుడు అంటే భయం లేదు. 6:30 అయితే ఇంకా రావట్లేదు. ముందే చెప్పిన నేను, కనీసం ఫోన్ కూడా చేయట్లేదు. తలకాయ ఉంది ఆయనకి, దేవుడు అంటే భయం ఉంది ఆయనకి అని నేను చెప్తున్నాను అని అంటున్నాను. మనుషులందరూ చేసేటటువంటిది ఇదే. ఇక నేర్చుకోండి బాగా. మనుషులందరం అదే చేస్తాం. అవునా కాదా? అవునా, నేను నిజంగా మొన్న నేను చెప్తే కూడా రాలేదని అంటాడు మధు. మొన్న కూడా పనికి పిలిచినా అది రాలేదు, ఆయన ఎప్పుడు అంతే అన్న అంటాడు. లాభన్ అన్నవాడే అవునన్నా నిజం నేను కూడా చూసినా కానీ అంటాడు అన్నట్టు. అసలు మల్లేష్కి ఏం జరిగిందో తెలియదు, తెలియకుండానే నేను డిసిషన్ నేను అంటున్నాను మాటలు. ఏమంటున్నాను చెప్పండి? బుద్ధి లేనోడు, సమయానికి రావడం తెలియదు, రెస్పాండ్ కావడం తెలియదు, దేవుని భయము లేదు, దేవుని ప్రేమ లేదు అని నేను డిసిషన్ తీసుకొని మాట్లాడుతున్నాను. నేను కఠినంగా మాట్లాడుతున్నాను. దానికి వంతుగా ఏమన్నాడు? రాము ఓకే అన్నాడు, లాభన్ అన్న కూడా ఓకే అన్నాడు. అంటారా అన్నారా అన్నట్లాగా మనుషులు అందరూ అంటారా అన్నరా? కానీ అలా చేయకూడదు. మనం ఏం చేయాలా? ఏం జరిగింది రాలేడో మనం తెలుసుకోవాలా. అర్థమైందా? ఎందుకు రాలేదో తెలుసుకున్న తర్వాత మాట్లాడాలి. కానీ అందరూ తెలుసుకోకముందే మాట్లాడతారు. మనం కూడా అబ్రహాం గురించి అక్కడ ఏం జరిగిందో, ఆయన పరిస్థితి ఏంటో తెలుసుకోకుండా మాట్లాడితే అబ్రహాం పోయిన తర్వాత అంటాడు, లాజరు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాం రొమ్మను అనుకోని మనం కూడా పోతాం అబ్రహాం దగ్గరికి. అప్పుడు నన్ను అంటాడు, ఏం బ్రదరు రవీందర్ బ్రదరు, దానికి అంత మాట అంటే కదయ్యా, నేను నీకు చెప్పానా? పోనీ ప్రభువును రాసి పెట్టాడా నా కోసం ఏమన్నా అంటాడా అన్నాడా నన్ను? కాబట్టి అనొద్దు మనం. సో ఏం చేసిందంటే, కొద్దిసేపటికి మనం మల్లేష్ స్టోరీ వింటున్నాం కదా, మల్లేష్ 7 గంటలకి ఫోన్ వచ్చింది. మల్లేష్ ఫోన్ నుంచి ఫోన్ వచ్చింది. ఏం ఫోన్ వచ్చింది? యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడని. ఇప్పుడు రాము ఏమనాలి, లాభాన్ అన్నారు, నేనేమనాలి? తప్పైందా కాదా? మనది అయిందా కాదా? కాబట్టి ఏం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడొద్దు ఎవరి గురించి అయినా. వాళ్ళు ఎందుకు రాలేదో తెలియదు మనకి. మనం రకరకాల నెపాలు మోపకూడదు. డిసిషన్స్ తీసుకొని ఆలోచన పరంగా మనకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు ఎవరి గురించి కూడాను. అవునా? సో కాబట్టి మనం కూడా అబ్రహాం గురించి అనడానికి వీల్లేదు. అబ్రహాం అయితే అక్కడ సరే అన్నాడు. ఒకవేళ ఆయన పరిస్థితి ఎలా ఉందో, కానీ ఆయన చేసి ఉండాల్సింది మాత్రమేంటి? దేవుడి వైపు చూడాలి. అబ్రహాం కూడా శిరస్సు ఎవరు? దేవుడు. మన ప్రభువైన యేసుక్రీస్తుల వారి మీద ఆధారపడాలి. దేవా, నా భార్య ఇలా సలహా ఇస్తోంది, మరి నన్ను ఏం చేయమంటావు? ఆమె పెళ్లి చేసుకోమంటుంది, ఆమె పిల్లలు పుడితే నా పిల్లలే అంటోంది, ఆ పిల్లలు తన పిల్లలు అవుతారు కాబట్టి ఆ గొడ్రాలు అనేటటువంటి ఆ నింద పోతుంది అన్నట్టుగా ఆమె చెప్తుందయ్యా. నన్ను కూడా అలాగే అంటున్నాడు, గొడ్రాలు అని అంటున్నారు నన్ను కూడా, వీడు గొడ్డోడు, వీనికి పిల్లలు లేరు అని నన్ను కూడా అంటున్నారయ్యా, మరి నేను పెళ్లి చేసుకోమంటావా వద్దా అని అడగాలి. కానీ అడిగాడా? అడగలే. చేసేసుకున్నాడు, పెళ్లి చేసేసుకున్నాడు. మాట విన్నాడు. విన్న తర్వాత ఏం జరిగింది ఇక చూడండి, 4వ వచనము. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. ఏమని రాయబడం తెలుసా? సో ఇప్పుడు పని కత్తె, పని పిల్ల, ఏ పని చెప్తే ఆ పని చేసింది, అణిగిమెనిగి ఉన్నది, ఎట్లా చెప్తే అట్లా విన్నది. అవునా కదా? అట్లాంటి వాళ్ళనే కదా భార్యకిచ్చి పెళ్లి చేసేది. మంచి అమ్మాయి అనే భార్యకిచ్చి నమ్మింది.
షారాయి హాగరును నమ్మింది. ఎందుకంటే నా దగ్గరే ఉన్నది, నా కళ్ళ ఎదుట పిల్ల, దాని ప్రవర్తన తెలుసు, దాని ఆలోచన విధానం తెలుసు, దాని మనసు అంతా నాకు తెలుసు, నాకు లోబడి ఉంటుంది అని అనుకున్నది. కానీ ఇప్పుడు తన గర్భవతిని తెలవగానే కేసు అంతా రివర్స్ అయిపోయింది. కేసు రివర్స్ అయిపోయింది. ఇప్పుడు ఏమనుకుంటుంది హాగరు? ఐ ఆమ్ ది గ్రేట్, షారా ఇస్ లో. షారాని ఎలా చూస్తుంది? చిన్న చూపు చూస్తుంది, నీచమైన దానిలాగా చూస్తుంది. నువ్వు వేస్ట్, నేను గర్భవతిని అయ్యాను, నేను ఇప్పుడు అబ్రహాముకు భార్యను, నువ్వే నాకంటే ఇంకా తక్కువ. అవునా కదా? నువ్వు భార్యవు, నేను భార్యను, నీకు పిల్లలు లేరు, నాకున్నారు. ఐ ఆమ్ ది గ్రేట్, నేనే ఎక్కువ నీకంటే ఇక అనేటటువంటి గర్వము ఆమె లోపల ప్రవేశించింది. ఏం జరుగుతుందో తెలుసా? ఇట్లా అయిద్దని షారా ఊహించిందా? షారా ఊహించిందా కేసు రివర్స్ అయిద్దని? కాబట్టి ఏం చేయాలి చెప్పండి? దేవుని మీద ఆధారపడాలా. షారా మంచిగానే ఆలోచన చేసింది పాపం కదా. ఎవరు అట్లా చేస్తారు చెప్పండి? అంత త్యాగము ఎవరు చేస్తారు చెప్పండి? ఒక అమ్మాయికి ఒక మంచి లైఫ్ని ఇచ్చినట్టే కాదా ఆ అమ్మాయికి కదా? ఈక్వాలిటీని ఇచ్చింది, భార్యగా చేసింది. అంటే ఆమె ఎంత ఆలోచన చేసింది, ఎంత చక్కగా ఆలోచన చేసింది ఆ పిల్ల గురించి, ఆ అమ్మాయి గురించి. అంత చక్కగా ఆ అమ్మాయి గురించి, ఆ పిల్ల గురించి ఆలోచన చేస్తే ఇప్పుడు ఆ అమ్మాయి తన హృదయంలో ఏమనుకుంటుంది చెప్పండి? చిన్న చూపు మొదలుపెట్టింది, గర్వం వచ్చింది, చులకనగా చూస్తుంది. ఎట్లా ఉంటుంది చెప్పండి షారాకి ఎట్లా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు ఆ బాధ పోయింది, కొత్త బాధ రెడీ అయింది. ఇక పిల్లలు లేననే బాధ పోయింది, ఇప్పుడే బాధ. ఇప్పటి వరకు అమ్మగారు అని పిలిచింది, అసలు చూడు కూడా చూస్తలేదు. వస్తే లేచి నిలబడేది, అసలు నిలబడా, కూర్చొని ఉండే, పడుకొని ఉంటే కావాలంటే. అలాంటి స్థితిలో ఆమె ఉందేమో, మనకు తెలియదు హాగర్ ఎలాంటి హృదయం ఉందో. కానీ ఇక్కడ మాత్రం రాయబడిందంటే ఆమె లోపల గర్వం ప్రవేశించిందని, ఆమె చిన్న చూపు చూసిందని, చులకనగా చేసిందని రాయబడింది. అది తట్టుకోగలుగుతుందా స్త్రీక? నేను కూడా ఈక్వల్, నేను కూడా ఇప్పుడు భార్యనే, పైపెచ్చు నీకు పిల్లలు లేరు, నాకు పిల్లలు ఉన్నారు, ఇంకా ఐఆమ్ ది గ్రేట్ అనేటటువంటి ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా హాగర్కి వచ్చాయి. ఎంత బాధ ఉంటుంది ఇప్పుడు చెప్పండి? ఇక సవతి పోర్ అనేది స్టార్ట్ అయింది. ఇక సవతిలాగా అసలు ట్రీట్ చేయలేదు, చేసింది ఆమె ఒక చెల్లలాగా అనుకుందేమో కదా, ఇంకా నా చెల్లే అని అనుకున్నదేమో. అసలు ఎంత చక్కగా అనుకున్నదో షారా. కానీ కేసు రివర్స్ అయిపోయింది. ఇప్పుడు కేసు రివర్స్ అయ్యేసరికి ఏం జరిగింది చూడండి, 4వ వచనం. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను, అది తాను గర్భవతినైనని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనది ఆయను. అప్పుడు షారాయి, నా ఉసురు నీకు తగులును. ఎవరితో మాట్లాడుతుంది? ఇక భర్తతో మాట్లాడుతుంది. చూడు, అప్పుడు షారాయి, నా ఉసురు నీకు తగులు, నేనే నా దాసిని నీ కౌడికి ఇచ్చిన తర్వాత తాను గర్భవతినని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాన్ని అయితేని, నాకును నీకును యెహోవా న్యాయం తీర్చును గాక అని అబ్రాహాముతో అన్నాడు. అబ్రాహాం దగ్గరికి పోయింది. దీంతో పని పిల్లతో గొడవ పెడతలేదు. ఇక అసలు గొడవ అంతా ఎవరు, ఎక్కడ ప్రారంభమైంది? అబ్రాహాం. అసలు దీనికి అంతటి కారణం ఎవరు? నువ్వే. దీనికి అంతటి కారణం ఎవరు? నువ్వే. అబ్రాహామా, నువ్వే కారణం. కాబట్టి అబ్రాహాం దగ్గరికి పోయి, నాకు నీకు దేవుడే న్యాయం తీర్చాలా, నా ఉసురు నీకు తగులుతుంది. ఎంత బాధతో ఉండాలి షారాయి. చూడు, నేను ఒకసారి దాన్ని ఇంకొక లాంగ్వేజ్. అప్పుడు షారాయి అబ్రాహాముతో, నేను అనుభవించే బాధకు నీవే బాధ్యుడవు, నా దాసిని నీ చేతిలో పెట్టాను, ఇప్పుడు తాను గర్భవతిని కాబట్టి నన్ను చిన్నచూపు చూస్తోంది. యెహోవా నీకు నాకు మధ్య తీర్పు తీర్చునుగాక. సో ఎంత బాధతో ఉన్నది, తన గర్భవతినైనా నన్ను చిన్న చూపు చూస్తుంది. దీనికి అందరి కారణం ఎవరంటే నువ్వే. నాకే ఫస్ట్ పిల్లలు ఇచ్చేది అయిపోవుగా, మరి ఇదంతా ఉండకపోదు కదా. నేను ఏ ఉద్దేశంతో అసలు నేను నీకు ఇచ్చానామని. అసలు అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. కానీ ఈమె దుఃఖం అంతా కూడా భర్త ముందు వచ్చి వెళ్ళబోసుకుంది, భర్త ముందు చెప్పింది. ఇక్కడ ఒక నిర్ణయాన్ని తీసుకుంటోంది, ఒక మాటను చెప్తోంది. ఏమని మాట చెప్తాను చెప్పండి? నీకు నాకు మధ్యలో దేవుడే తీర్పు తీరుస్తాడు అని అనగలిగింది. అంటే ఈమె హృదయంలో విశ్వాసం ఉందా లేదా? విశ్వాసం ఉంది. రెండోది ఏంటంటే మేలు కొరకే, మంచి కొరకే, క్షేమము కొరకే ఆమె నిర్ణయం తీసుకుంది. ఈమె కూడా ఇలాగే చెప్పి ఉండొచ్చు నాకు తెలిసి. ఒకవేళ నేను అనుకుంటున్నాను, అది జరిగిందో తెలియదు కానీ
ఏమండి, నన్ను గొడ్రాలని తిడుతున్నారు, నా బాధ ఎక్కువ అవుతుంది, అట్లాగే నిన్ను అంటున్నారు. నిన్ను అన్నప్పుడు నాకు ఎంత బాధ అనిపిస్తుందో తెలుసా ఇక, కదా? నిన్ను అన్నప్పుడు నాకు బాధ అవుతుంది. కాబట్టి ఓ పని చేద్దాము, ఆ అమ్మాయి నీకు ఇచ్చి పెళ్లి చేస్తా, అప్పుడు నిన్ను అనరు, నన్ను అనరు, ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు అని డిసైడ్ చేసిందేమో శారా, కదా? మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఏమైంది, ఆయన భార్యగా చేసుకున్న తర్వాత దానికి పిల్లలు అయ్యేసరికి దాని దృష్టికి నీచమైంది అయిపోయింది. ఇప్పుడు నీకు ఓకే, నీకు పిల్లలు ఉన్నారని అంటారు, నాకు అనరుగా. అట్లా తయారైంది అది. నీ విషయంలో ఇప్పుడు క్షేమమే, నీకు మంచిదే, నీ లోపల లోపమేం లేదు, నువ్వు క్షేమమే ఉన్నావు, నీకు ఆ నింద ఏమి లేదు. కానీ ఇప్పుడు నాకే ఆ నింద, గొడ్రాలన్న నింద. ఎందుకంటే పిల్లనిస్తుందా, కొడుకునిస్తుందా, చిన్న చూపు చూసింది ఇస్తుందా, అసలు ముట్టుకుంటే టచ్ చేయనియేమో, నాకు తెలిసి టచ్ కూడా చేయనిది అనుకుంటాను. ఓ గొడ్రాలని నువ్వు నా కొడుకును ముడతావేంటి అని అంటదేమో. కాబట్టి ఆ భయంకరమైన వేదనతోని నీకు నింద పోయింది, కానీ నాకు మళ్ళీ గొడ్రాలనే నింద ఉంది. ప్లస్ దీంతో నేను ఒక పని పిల్లతోని చిన్న చూపు చూపించుకోవాల్సినటువంటి పరిస్థితి నాకు ఎదురైంది. మన మధ్యలో యెహోవా తీర్పు తీర్చాలిక. నేనైతే అలాంటి దాన్ని కాదు, నేను క్షేమంగా ఆలోచన చేసిన, మేలు ఆలోచన చేసిన, నీ కొరకు కూడా నేను ఆలోచన చేసిన, ఇవన్నీ ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్నాను, కాబట్టి దీనికి నువ్వే బాధ్యుడివి అని అబ్రాముతో అంది. బాధ్యుడా కాదా? డిసిషన్ తీసుకోవాల్సింది ఎవరు చెప్పండి? ఇప్పుడు అబ్రామే, పురుషుడే తీసుకోవాలా. కానీ అలా ఆయన తీసుకోవడాన్ని బట్టే కదా ఇప్పుడు జరిగింది. ఆమె చెప్పింది, ఈయన ఓకే అన్నాడు, అంటే ఈయనదే నిర్ణయం, ఈయనే ఫైనలైజ్ చేయాల్సింది. కాబట్టి నిర్ణయం కూడా ఇప్పుడు నువ్వే తీసుకోవాలి, ఆ బాధ్యుని కూడా నువ్వే అని చెప్పేసి చెప్పింది. ఇప్పుడు అబ్రామ్ ఏం రెస్పాండ్ అవుతున్నాడు చూడండి, 6వ వచనంలో. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చేయమని శారాయితో చెప్పెను. శారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా. ఇది డిసిజన్. మళ్ళీ ఇప్పుడు అబ్రామ్ ఏమనాలి చెప్పండి? ఇక పిచ్చిదా నువ్వుకో, నీకంటే అదే గ్రేటు, దానికి పిల్లలు అయ్యారు, ఇంకేంటి దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదము, నువ్వు పక్కనుండు అని ఏమనలే. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అబ్రామ్. నిర్ణయం తీసుకోమని చెప్పేసి మన మధ్యలో దేవుడే ఉన్నాడు, జాగ్రత్త అని చెప్పింది. ఇది నిజంగా సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ అనగలిగితే ఎంత మేలు. ఈ వివాదం విషయంలోనే కాదు, ఈ భార్యాభర్తల వివాదం విషయంలోనే కాదు, ప్రతి వివాద విషయంలో మనం ఏం చేయాలా? నీకు నాకు దేవుడే తీర్పు తీరుస్తాడు, దేవుడు చూస్తున్నాడు అనగలగాలి. అంటామాట్లాగా దేవుడు మన ఉద్దేశాలని ఎరిగి, మన మనస్సును ఎరిగి తీర్పు తీరుస్తాడు. మన ఉద్దేశాలు ఇతరులకు తెలుస్తాయా? మన ఆలోచన ఇతరులకు తెలుస్తుందా? తెలియదు. కానీ దేవుడికి తెలుస్తాయా? తెలియదా? దేవుడు తెలుసు. కాబట్టి నా ఆలోచన దేవుడికి తెలుసు, నా ఉద్దేశం దేవుడు తెలుసు, నా తలంపులన్నీ దేవుడు తెలుసు. కాబట్టి మన మధ్యలో యెహోవా తీర్పు తీరుస్తాడు అని చెప్పేసి అన్నది. మనం కూడా ఏ వివాదం వచ్చినా కూడా, ఎక్కడ వచ్చినా కూడా దేవుడు చూస్తున్నాడు, దేవుడు న్యాయం చేస్తాడని చెప్పగలగాలి. అప్పుడు అబ్రాము న్యాయం చెప్తున్నాడు. ఏమని? ఇదిగో అది పని మనిషే, నువ్వు భారీగా ఇచ్చినప్పటికీ నేను కూడా దాని పని మనిషిలానే ట్రీట్ చేస్తున్నాను. ఏమంటున్నాడు చదవండి ఒకసారి. ఇదిగో నీ దాసి. ఏమంటున్నాడు? ఇదిగో నీ దాసి. నీ దాసినేది, నా భార్యగా నేనేం ట్రీట్ చేయట్లేదు కదా. ఎంత మంచిగా చెప్పాడు. సో ఆమెను ధైర్యపరిచాడు. ఇక శారాయి, అది నీ దాసినే, నేనేమి దాన్ని భారీగా ట్రీట్ చేయట్లేదు, నీ దాసినే, నీ చేతిలో ఉన్నది, నీ ఇష్టం వచ్చినట్టు దాన్ని చేయి. ఎందుకంటే అది ఇంతకుముందు ఏమనుకుంటుంది, ఆయన నా భర్త, నేను ఈక్వల్ కదా, నువ్వేంది నాకు చెప్పేది, ఇక నువ్వెంతనో ఇంట్లో నేను అంతే అనే ఉద్దేశాలు ఒకవేళ హాగర్ దృష్టిలో కలిగి ఉందేమో, మనకేం తెలియదు. కానీ ఇప్పుడైతే ఏం డిసిషన్ చెప్తున్నాడు ఇక అబ్రాము? అది నీ దాసినే, అది నీ చేతిలోనే ఉన్నది, దాన్ని నీ ఇష్టం వచ్చినట్టు చేయి, నీకు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. ఇప్పుడు డిసిషన్ తీసుకున్నాడు. ఇప్పుడు అలా డిసిషన్ తీసుకోగానే శారా ఏం చేస్తుంది చెప్పండి? ఇక 7వ వచనం చదవండి. 6వ వచనం. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చేయమని శారాయితో చెప్పెను. శారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా. ఇది డిసిజన్ మేకింగ్. మనం నేర్చుకునేది ఇంతే. ఇక్కడ 3 వ్యక్తులు మనకు కనబడుతున్నారు. 1 అబ్రాము, 2 శారాయి, 3 హాగరు. బైబిల్ని ఎలా అర్థం చేసుకోవాలంటే విభజించి అర్థం చేసుకోవాలి.
మనం ఎవరి గురించి ధ్యానిస్తున్నామో వారి గురించే ధ్యానిస్తే బైబిల్ చక్కగా అర్థమవుతుంది. అట్లా కాకుండా గంప గుత్తలాగా మనం అన్ని తీసుకున్నాం అనుకో అర్థం కాదు. ఇక్కడ అన్ని రాయబడ్డాయి. హాగర్ గురించి రాయబడింది, షారాయ్ గురించి రాయబడింది, అబ్రాహాం గురించి రాయబడింది. అట్లాగే ఒక బుట్టలో ఒక గంపలో మామిడికాయలు పెట్టాను, జామకాయలు పెట్టాను, యాపిల్స్ పెట్టాను అనుకోండి. దాంట్లో మనకి ఏది కావాలో అదే తీసుకోవాలా, అప్పుడు క్లారిటీ ఉంటుంది. అర్థమవుతుందా? బైబిల్ ఒక క్లారిటీగా అర్థం కావాలంటే మనకి ఏది కావాలో దాన్నే తీసుకుంటే క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు మనకి ఏం కావాలా? అబ్రహాం విశ్వాస యాత్రనే కావాలా, అబ్రహాం కొరకే కావాలా. సో అబ్రహాం కొరకే కావాలి కాబట్టి అబ్రహాం గురించి ఆలోచన చేస్తున్నాం. అబ్రహాం ఎలాంటి డిసిషన్స్ తీసుకుంటున్నాడు, ఆయన విధానం ఏంటి, ఆయన ఆలోచన ఏంటి, ఆయన దేవుని ఎలా ఆధారపడుతున్నాడు, ఆయన విషయంలో దేవుడు ఎలా రెస్పాండ్ అవుతున్నాడు, అవే మనం ఆలోచన చేస్తున్నాం. షారా గురించి కానీ హాగర్ గురించి కానీ మనం చూడట్లేదు. మళ్ళీ ఒకసారి షారా గురించి చూస్తాం, ఆమె ఆలోచన ఏంటి, ఆమె డిసిజన్స్ ఏంటి, ఆమె ఆత్మీయ స్థితి ఏంటి, అలాగే హాగర్ యొక్క ఆత్మీయ స్థితి ఏంటి, హాగర్ను దేవుడు ఎలా రెస్పాండ్ అవుతున్నాడు అన్నది కూడా మనం చూస్తాం. ఇప్పుడు షారాయితో అబ్రామ్ చెప్పాడు, నీ దాసిని అదేమి నీకు ఈక్వల్ కాదు, నీకు ఇష్టం వచ్చినట్టు దాన్ని చేయొచ్చు. ఇంతకుముందు ఎట్లాగా ట్రీట్ చేసావో దాసిగా ఇప్పుడు దాన్ని అలాగే ట్రీట్ చేయొచ్చు అని చెప్పగానే షారాయి ఆ మాట విన్నది. ఇంకా భర్తే కదా బాసు, విన్నది. దాన్ని ఏం చేసిందంటే దానికి శ్రమ పెట్టింది. శ్రమ పెడితే దెబ్బకు వారిపోయింది. అది గర్వం అంతా అనుగుతుంది. జాగ్రత్త. నీకేదో డబ్బులు రాగానే, నీకేదో ఆస్తిపాస్తులు రాగానే, లేకుంటే మరేదో కలగగానే నీకంటే గొప్ప వాళ్ళని చిన్న చూపు చూడడం స్టార్ట్ చేశామనుకో జాగ్రత్త, పనిష్మెంట్ ఉంటుంది. ఎవరికైనా మైక్ ఉంది కాబట్టి ఎవరికైనా అట్లా డబ్బు రాగానే మన పూర్వస్థితిని మర్చిపోవద్దు. మనం ఎక్కడి నుంచి వచ్చామో అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నాకు తెలిసి హాగర్ కూడా అమ్మా ఇదిగో నువ్వు ఎందుకోసము అనుకున్నావో ఆ పిల్లాడు పుట్టాడు తీసుకొని చేతులు పెట్టుంటే అసలు హాగర్ లైఫ్ ఎట్లా ఉండేదో కదా, అవునా కదా? ఇంకా ముందుకెళ్తే ఆమెను వెళ్ళగొట్టడము, తర్వాత మళ్ళీ రావడం, ఆమె తర్వాత కుమారుడు కొట్టడము, మళ్ళీ వెళ్ళగొడుతుంది. అసలు రెండోసారి అన్నా కూడా ఆమె అసలు రికగ్నైజ్ చేసుకుంటే బాగుండేది. మనం ఎప్పుడైనా హాగర్ గురించి మనం ధ్యానించినప్పుడు చెప్తాను. కానీ ఇప్పుడైతే మనం ఎట్లాగా అబ్రహాము ఫస్ట్ నిర్ణయం ఫెయిల్యూర్. నిర్ణయం తీసుకున్నాడా? ఫెయిల్ అయిపోయాడు. సెకండ్ నిర్ణయం కరెక్ట్గా తీసుకున్నాడు కదా. నీకు ఇష్టం, ఎందుకంటే ఆయన భార్యని ప్రేమిస్తున్నాన్ని చూపించాలిగా. నాకు నువ్వే ప్రధానమైన దానివి, నువ్వే నాకు ఇంపార్టెంట్, నువ్వే నా భార్యవు అని చెప్పాలా, ఆమె దుఃఖాన్ని తీసేయాలా. అట్లా గనక ఒకవేళ డిసిజన్ తీసుకోకపోతే అబ్రాహాము కూడా ఏమైతే చెప్పండి, పనిష్మెంట్ ఉంటుంది. ఎందుకని? షారా ఏమంటుంది, నీకు నాకు మధ్యలో దేవుడే న్యాయం తీర్చేవాడు. ఏమనుకుంటున్నావు నువ్వు? మధ్యలో దేవుడు లేడనుకుంటున్నావా? తల్లిదండ్రులు పెట్టట్లేదు, పెడుతుందా? మా నాన్న ఉన్నాడు, నాకు మా అన్న ఉన్నాడు సిఐ, మా అత్తమామలు ఉన్నారు, లేకుంటే వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఎవరో ఉన్నారని ఎవరిని మధ్యవర్తితో పెట్టట్లే. కొంతమంది భార్యలు ఒకవేళ అంటారేమో, నా మీద చెయ్యి చూద్దాం, మా అక్క కొడుకు సిఐ, మా తమ్ముడు ఎస్ఐ, చెయ్యి చూద్దాం, మాట అని చూద్దాం అంటున్నాను. కాదు, వాళ్ళు కాదు. మనకు కావాల్సింది ఎవరు? దేవుడు మధ్యలో ఉండాలి. చూడు, నన్ను అని చూడు, దేవుడు ఏం చేస్తాడో. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది నిజం. నేను ఇప్పుడు చెప్తున్నాను. కృపమ్మని నేనేమన్నా కష్టపెట్టి పోయాను బయటికి, పనిష్మెంటే నాకు. ఆ భయంతోనే కాముగా ఉండాలా, ఊకోడు దేవుడు. ఇది వాస్తవం, నిజం తెలుసా? నిజంగా భార్యవైన నువ్వు దేవునికి తగ్గట్టుగా ఉంటే భర్త విషయంలో దేవుడు పనిష్మెంట్ ఖచ్చితంగా ఇస్తాడు, 100%. నేను చాలాసార్లు పరీక్షించి మరీ చూశాను. అది జరుగుతుంది అట్లాగా. నేను ఆమెను కష్టపెట్టి కానీ దుఃఖపెట్టి కానీ బయటికి వెళ్ళానా, నాకు అక్కడ దుఃఖము కష్టమే బయటిక. కాబట్టి సెట్ అయిన తర్వాతనే వెళ్ళాలి బయటికి. సెట్ కాకుండా వెళ్ళామా పనిష్మెంట్ ఉన్నదే. దేవుడు ఇద్దరి పక్షాన ఉంటాడు. ఒకవేళ నిన్ను కష్టపెట్టా నీ భార్య, నీ పక్షాన కూడా దేవుడు ఉంటాడు. భార్య కష్టపెట్టదా భర్తని? కష్టపెడుతుంది కంపల్సరీ. భార్య భర్తని కష్టపెట్టచ్చు, భర్త భార్యని కష్టపెట్టచ్చు. ఇద్దరు సరి అయిన విధానంలో ఉంటే, ఎవరు సరి అయిన విధానంలో ఉన్నారో వారి పక్షాన దేవుడు ఉంటాడు. కాబట్టి యెహోవా మన మధ్యలో ఉన్నాడని షారా చెప్పడం చేత అబ్రాము కూడా సరి అయిన నిర్ణయం తీసుకొని, నాకు నువ్వే ప్రధానమైన దానివి, నీకు ఇష్టం వచ్చినట్టు దాన్ని చేసుకోవచ్చు, అది నీ దాసి నీ చేతిలో ఉంది అని చెప్పగానే దాన్ని వెళ్ళగొట్టింది. అది వెళ్ళిపోయింది.
తర్వాత దేవుడు తనతో మాట్లాడము, ఎవరితోని హాగరుతోని మాట్లాడము. హాగరుతోని మాట్లాడిన తర్వాత దేవుడు ఏం చెప్తున్నాడు చూద్దామా? నేను ఒకసారి చదువుతాను ఒక క్లారిటీ కొరకు. దాని తర్వాత ఇంకొక వచనం, చాలా ప్రాముఖ్యమైన వచనం ఉంది అబ్రాము కొరకు నేర్చుకోవడం కోసం. రండి 7వ వచనము, 6 నుంచి చదువుతాను. 6వ వచనం నుంచి, అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చేయమని షారాయితో చెప్పెను. షారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా, యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద, అనగా షూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, షారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది, నా యజమానురాలైన షారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నానను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి మణిగి ఉండుమని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, నీ సంతానము నిశ్చయముగా విస్తరింపచేసేదను, అది లెక్కింప వీలునంత విస్తారమగునని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదువనెను. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా, అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఎలయనగా, నన్ను చూచిన వాని నేను ఎక్కడ చూచితిని గదా అని అనుకొనను. అందుచేత ఆ నీటి బుగ్గకు బెయర్ లాహాయిరోయి అని పేరు పెట్టబడెను. అది కాదేషునకు బెరెదుకు మధ్య ఉన్నది. తర్వాత హాగరు అబ్రామునకు కుమారుని కనెను. అబ్రాము హాగరును కనిన తన కుమారునికి ఇష్మాయేల్ అని పేరు పెట్టెను. హాగరు అబ్రామునకు ఇష్మాయేల్ కన్నప్పుడు అబ్రాము 86 ఏండ్లవాడు. సో దేవుని దూత యెహోవా ఆమెతో మాట్లాడాడు, తిరిగి వెళ్ళింది, కుమారుని కన్నది. ఆయనకి ఏమని పేరు పెట్టాడు? ఇష్మాయేలు అని పేరు పెట్టాడు. కానీ ఆయన కొడుకా కాదా? ఆయన చేసినటువంటి మిస్టేక్ ద్వారానే ఇప్పుడు దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రజలు చాలామంది ఇక్కడ మనకు చూస్తాం మనం కదా. అయితే ఇంకా అబ్రహాంకి ఏం జరిగింది? ఒక నిర్ణయము, భార్య మాట విని ఆ నిర్ణయం తీసుకోవడం ద్వారా ఏం జరిగింది? ఇక్కడ మళ్ళీ భార్యతో ఇబ్బంది అయిందా కాలేదా? హాగరుతో ఇబ్బంది అయిందా కాలేదా? ఆ ఇబ్బందే కాదు, మళ్ళా హాగర్ వచ్చిన తర్వాత అసలు ఏం జరిగి ఉంటుందో మనకు తెలియదు. ఇక మళ్ళా షారా గడికి చూస్తుండగా, చేమి ఎటు చూస్తున్నావు, మళ్ళా హాగర్ కావాలా నేను కావాలా? హాగర్ని అసలు ఎంత కంట్రోల్లో పెట్టుకొని ఉంటుందో కదా, ఆమెకి పరిశానే, అవునా కదా? ఇప్పుడు హాగర్ని చాలా కంట్రోల్లో పెట్టా, ముందున్నట్లేదుగా హాగరు, ఒక్కసారి షేక్ చేసేసింది కదా షారాని. కాబట్టి ఎంత జాగ్రత్తగా వాళ్ళిద్దరిని డీల్ చేసి ఉండాలి చెప్పండి. షారా స్త్రీలుగా చాలా ఓపిక కలిగి ఆమెను డీల్ చేసి ఉంటుంది. మీరు ఆలోచన చేయండి కదా, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. తీసుకుంటే చూడు, ఇప్పుడు హాగర్ వచ్చేసింది, మళ్ళీ దాసిగా ఉన్నది, కానీ హృదయంలో గాయమైంది. పోతుందా? ఊకుంటుందా షారమ్మ? నమ్ముతుందా? ఇక నమ్ముతుందా? ఇక నమ్మేదే లేదు. ఈమె నమ్మది, అటు అబ్రహాం కూడా నమ్మది. నువ్వు అప్పుడు డిసిషన్ తీసుకుంటే ఈ పని జరిగేది కాదుగా. నేను వద్దంటే నువ్వు అనుకుంటే బాగుండేది కదా. సో అబ్రహాము హాగర్ మధ్యలో ఇంకా మా డిసిషన్ తీసుకుంటూ ఎంత ఆలోచన చేస్తూ అసలు అన్ని సంవత్సరాలు గడుపుతూ వచ్చిందో మనకు తెలియదు కదా. అన్ని సంవత్సరాలు టెన్షనే కదా. మళ్ళీ ఈయన కూడా, అబ్రహాం కూడా హాగర్తో మాట్లాడుతూ ఉంటే షారా ఏమనుకుంటుందో ఏమో, హాగర్ను పిలిచి భోజనం పెట్టమంటే మళ్ళీ షారా ఏమనుకుంటుందో ఏమో, ఈయన కూడా టెన్షనే కాదా? అసలే ఇది ఒకసారి మమ్మల్ని షేక్ చేసేసింది, మళ్ళీ దీనికి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చినా, కొంచెం దగ్గర తీసినా, కొంచెం ప్రేమ చేసినా మళ్ళీ ఏం చేస్తుందో ఈయన కూడా టెన్షనే. మళ్ళీ పరిస్థితులు ఎలా ఉంటాయో, ఎలాగ నిర్ణయం తీసుకుంటుందో ఈయన కూడా బాధనే, అవునా కదా? అబ్రహాం కూడా బాధనే. ఈ బాధలన్నిటికీ కారణం ఏంటిది? సరి అయిన నిర్ణయం తీసుకోకపోవడం. కాబట్టి మనం కూడా మన ఇంట్లో ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు స్త్రీ మాట వినాలా వినకూడదా? వినాలి, కానీ ఆ నిర్ణయాన్ని మనం ఆమోదించాలి. మనం ఆమోదించాలంటే యేసు ప్రభు ఆమోదించాలి. స్త్రీ పురుషునికి మీద ఆధారపడాలి, పురుషుడు యేసు ప్రభు మీద ఆధారపడాలి. అలా చేయకపోతే బాధ. ఇప్పుడు ఏం బాధ కలిగింది? రండి, ఆదికాండం 21వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండము 21:12. ఇప్పుడు అబ్రాహాముకి రెండో బాధను చూద్దాం. ఫస్ట్ బాధ ఆమెతో బాధ అయింది కదా,
21:12 ఇంకొక బాధ కూడా కలిగింది. 8వ వచనం నుంచి చదవండి, లేకుంటే 8 నుంచి చదవండి. 21:8 వచనం నుండి. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట. ఇక్కడ మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అయ్యి చూసావా? షారా కూడా కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన తర్వాత చక్కగా అబ్రహాము గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. అబ్రహాము షారాకి కొడుకు పుట్టిన తర్వాత, వాళ్ళకి కొడుకు పుట్టిన తర్వాత పాలు విడిచిన దినము వాళ్ళు మంచిగా గొప్ప విందు చేశారు. అంటే భోజనం ఇంకా చేయొచ్చు అన్నట్టు. పాలు తీసేసి ఇంకా మంచిగా భోజనం చేసే దినం రోజు మంచి పార్టీ వేసాడు. అప్పుడు ఏం జరిగింది చెప్పండి? ఇష్మాయిల్ వచ్చేసి ఇస్సాకును పరిహరించడం స్టార్ట్ చేసిండు. హాగర్తోనేమో షారా కష్టపడ్డది కదా. ఇప్పుడు హాగర్ యొక్క కొడుకుతోని నా కొడుకు కష్టపడాలా? నేను కష్టపడ్డ జాలు దీంతోనిక, నేను బాధపడ్డ జాలు నా కొడుకు కూడా బాధపడాలా ఈమెతోని పరిహసించడం చూడగానే ఇప్పుడు డిసిజన్ తీసుకుంటుంది, మళ్ళీ నిర్ణయం. అందుకని ఇక్కడికి వచ్చాం మనం. మళ్ళీ ఒక నిర్ణయం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఊరుకుంటాడా? ఇప్పుడు అబ్రహాం దగ్గరికి వచ్చింది, చూడు నీ కొడుకు ఏం చేస్తున్నాడో, నీ కొడుకు అవుతుంది ఇక. అంటే నేను అంటున్నాను, అక్కడ ఆమె అన్నదో లేదో కానీ అబ్రహాం దగ్గరికి వచ్చి, చూడు నీ కొడుకు ఏం చేస్తున్నాడు, నా కొడుకుని పరిహసిస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు, వాడు కింద పడేటట్టు చేస్తున్నాడు, వాడిని చూసి నవ్వుతున్నాడు, ఎగతాళి చేస్తున్నాడు అన్నట్టుగా మాట్లాడుతుంటే అబ్రహాంకి అనిపిస్తుంది ఇద్దరు కొడుకులే, ఇష్మాయిల్ కొడుకే, ఇస్సాకు కొడుకే. ఇప్పుడు నిర్ణయం ఎటు తీసుకోవాలా? అయ్యో ఇష్మాయిల్ కాదందామంటే వాడు నా కొడుకే, ఇప్పుడు ఇస్సాకుని చూసి వాడు పరిగెసిన నా కొడుకే. ఇప్పుడు ఈమెమొచ్చి అంటుంది, నీ కొడుకు నా కొడుకుని బాధ పెడుతున్నాడు, పరిహసిస్తున్నాడు, ఇట్లా చేస్తుండంటే అసలు ఎట్లా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు ఏమన్నారా మరి? సరే హాగర్ని అంటే వెళ్ళగొట్టిండు, ఓకే. ఇప్పుడు కొడుకు కదా, కన్న కొడుకు కదా, మరి వెళ్ళగొడతాడా? అవునా? ఇప్పుడు కన్న కొడుకే పరిహసిస్తా ఉన్నాడు. పరిహసించేటటువంటి ఆ కొడుకు విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు హాగర్ విషయంలో నిర్ణయం తీసుకున్నావు, పంపించేసా, ఓకే ఇట్స్ ఫైన్, బాగానే ఉంది. మరి ఈ కుమారుడు అట్లా అంటుందని మళ్ళా షారా తీసుకొచ్చి కంప్లైంట్ పెడుతుంది కదా, ఏం చేస్తాడు చూద్దాం. చూడండి, ఆ పిల్లవాడు 9వ వచనంలో, అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట షారా చూచి, ఈ దాసిని దీని కుమారుని వెలగొట్టు. ఊగుంటుందా? నేనే పెద్ద టెన్షన్ పడ్డా, దీంతో పెద్ద ఇబ్బంది పడుతున్నాను. ఇప్పుడు నా కొడుకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, నా కొడుకు బాధపడాల్సిన అవసరం లేదు. నా కొడుకును హాగరు కొడుకు పరిహసిస్తాడా? వెళ్ళగొట్టు దీన్ని. అప్పుడు వెళ్ళగొట్టావుగా, అప్పుడు నిర్ణయం తీసుకున్నాగా, ఇప్పుడు కూడా నిర్ణయం తీసుకో. ఏమంటుండు? ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఈ దాసిని దీని కుమారుని వెలగొట్టు, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రాహాముతో అనెను. ఇంకేం చెప్తుంది? వారసుడు కావడానికి వీల్లేదు వీడు. అసలు ఎట్లుంటుందన్నా ఒకసారి ఆలోచన చేయండి. ఆయన కొడుకేగా. ఇప్పుడు భార్య ఏమంటుంది? వారసుడు కాదు, వెళ్ళగొట్టు, దాసిని దీని కుమారుని ఇద్దరు నిలగొట్టు, వారసుడు కావడానికి వీల్లేదు, నా కొడుకే వారసుడు. ఇప్పుడు ఎట్లా ఉండాలి చెప్పండి? రాము ఏం నిర్ణయం తీసుకుందాం మనం? పోని బతిలాడదామా? చారమ్మా ఉండదాదమ్మా, ఆయన కూడా నా కొడుకే కదమ్మా, బుద్ధి ఓపిక బట్టి ఏమైతే చెప్పు, నేను అంత మాట్లాడతలే, అదే తెలిసి తెలియకేదో అట్లా వేస్తాడు, అంతేనా? బుజ్జగిస్తామా? ఊకుంటుందా శారమ్మ? నో 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 నో. ఒక్కసారి నాకు చాలు, దీన్ని పెళ్లి చేసినందుకు నాకు ఈ పనిష్మెంట్ చాలిక. ఇప్పుడు నా కొడుకు కూడా అనిపించడానికి వీల్లేదు, నా కొడుకే నీ ఆస్తి అంతటికి వారసుడు కావడానికి వీల్లేదు. ఎంత నలిగిపోయి ఉండాలన్నా? కొడుకా కాదా? ఇప్పుడు డిసిషన్ ఎట్లా తీసుకోవాలి? ఇప్పుడన్నా ఏం చేయాలి చెప్పండి? వెరీ గుడ్, మంచి దారికి వచ్చారు. ఇప్పుడు ఎలగొట్టమని చెప్పేసి డైరెక్ట్ చెప్తోంది, వారసుడు కాదని డైరెక్ట్ చెప్తోంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వచ్చింది. అప్పుడేమో బాధ లేదనుకుంటా, కానీ ఇప్పుడు బాధలో ఉన్నాడు అనుకుంటా, మనకు తెలియదు. దేవుడి సన్నిధికి వచ్చి ఉంటాడు. ప్రభువా, ఆడు కొడుకే, వీడు కొడుకే, ఈమె ఇట్లా అంటుంది, నేనేం చేయాలా? డిసిజన్ చెప్పిక నాకు నిర్ణయం ఏదో చెప్పు, నేనేం చేయమంటావు? వాడు పెద్ద కొడుకు, వీడు ఇప్పుడు చిన్న కొడుకు అవుతున్నాడు,
మరి అసలు ఈ కొడుక ఆ కొడుక ఏ కొడుకు? నువ్వైతే ఇస్తానన్నావు, ఇచ్చావు. ఆకాశ నక్షత్రాలు లెక్కబెట్టు, వాటికంటే ఎక్కువ ఇస్తాన్నావు. ఇసుకని లెక్కబెట్టు, వాటికంటే ఎక్కువ ఇస్తాన్నావు, ఇచ్చావు. వీళ్ళిద్దరు వచ్చారు, వీళ్ళిద్దరి ద్వారా నాకు అసలు కొడుకెవరు? వీళ్ళిద్దరి ద్వారా వస్తారా, ఒక్కడి ద్వారా వస్తాడా? వీళ్ళని పంపించాలా, ఉంచాలా? అసలు ఏంటి? అసలు నా పరిస్థితి ఏంటి? ఇది అంతటికీ కారణం ఏంటి? అక్కడ అడగకపోవడమే. అవునా? ఇప్పుడు ఈ దుఃఖానికి కారణం ఏంటి? ఫస్ట్ డిసిజనే సరిగా లేకపోవడంతోనే కదా. ఇప్పుడు చూద్దాం 10వ వచనంలో, ఆ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడైనడని అబ్రాహాముతో అనెను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహాముకు మిక్కిలి దుఃఖము కలగజేసెను. వస్తుందా రాదా అన్నా? వస్తుందా రాదా దుఃఖం? పెద్ద కొడుకుకి లేదంట ఆస్తి, పెద్ద కొడుక్కి ఆస్తి లేదంట, వెళ్ళగొట్టమంటోంది. ఏడుపు వచ్చేస్తుంది పాపం. షారా విషయంలో అబ్రాహాము ఏమనటట్టు లేదు కదా. ఏడుస్తున్నాడు అబ్రాహాము, దుఃఖపడుతున్నాడు అబ్రాహాము. దుఃఖపడతాడా పడా? కొడుకే, కన్న కొడుకే, వీడు కొడుకే, పంపించమంటుంది. ప్లస్ ఆస్తి గీస్తి నో 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 అంటోంది. ఎంత బాధ ఇక. తర్వాత ఏం చేశాడు? 12వ వచనం చదవండి ఇక. అయితే దేవుడు ఈ చిన్నవాని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు, షారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినము, ఇస్సాకు వలన అయినదే. ఇప్పుడు దేవుడు ఆమోదించాడు. ఎవరి మాట వింటావు? నీ భార్య మాట ఇంతకుముందు ప్రాబ్లం తెచ్చుకున్నావు కదా, ఇప్పుడు అదేం లేదు. ఇప్పుడు షారా చెప్పింది విను. షారా నీకు ఏది చెప్పిందో అదే విను. దేవుడు డిక్లేర్ చేసేసాడు. ఇప్పుడు షారా చెప్పింది వినాలా వద్దా? అప్పుడు వింటే ప్రాబ్లం అయింది. మరి ఇప్పుడు వినాలా వద్దా? ఇప్పుడు దేవుడే డిక్లేర్ చేస్తున్నాడు. మన శిరస్సు చెప్పిన మాట వినాలా. పురుషుని యొక్క శిరస్సు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు? నువ్వేం దుఃఖపడకు, నువ్వేం బాధపడకు, షారా ఎట్లా చెప్పిందో అట్లా చేసేసాయి. అలా చెప్పిన తర్వాత ఇక డిసిషన్ తీసుకుంటే ఎంత సంతోషం ఉంటుంది చెప్పండి. డిసిషన్ తీసుకున్నాడు. ఇక షారా చెప్పింది విను. ఎందుకనో తెలుసా? నీ సంతానం ఎవరో తెలుసా? ఇష్మాయిలు ద్వారైన సంతానం నీ సంతానం కాదు, ఇస్సాకు ద్వారైన సంతానమే నీ సంతానము. అది దేవుడు చెప్తున్నాడు. నువ్వు మిస్టేక్ చేసి వానికి అన్నావు కానీ అది కాదు నీ సంతానము. కానీ దేవుడు ఆయన విషయంలో కూడా ఒకటి చెప్పాడు. చూడండి 12వ వచనంలో, అయితే దేవుడు ఆ చిన్నవాని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు, షారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము, ఇస్సాకు వల్ల అయినదే నీ సంతానం అనబడును, ఆయనను ఈ దాసి కుమారుడు నీ సంతానమే గనుక అతనిని కూడా ఒక జనముగా చేద్దని అబ్రాహాముతో చెప్పాడు. ఇకేం బాధపడకు, సరే ఆ దాసి ద్వారా అయిన వాడు కూడా నీ కొడుకే కాబట్టి అతన్ని కూడా నేను ఆశీర్వదిస్తా. బాధపడకు. ఎందుకంటే బాధే కదా, వెళ్ళగొట్టమంటుంది, ఆస్తిపాస్తులు ఏమంటుంది, కన్న కొడుకే కదా. అయితే దాని విషయంలో నువ్వేం బాధపడకు, నేను కూడా అతన్ని ఒక గొప్ప జనముగా చేస్తా, కానీ ఇస్సాకు వల్ల అయినదే నీ సంతానం అని చెప్తున్నాడు. ఇంకా 14లో, కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి ఆహారంను నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరును అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను. అబ్రాహామే చేస్తున్నాడు. భోజనం తీసుకొచ్చాడు, నీళ్ళబుడ్డి తీసుకొచ్చాడు, భార్య మీద పెట్టాడు, కొడుకుని భార్యను పంపించేస్తున్నాడు. బాధ ఉంటుందా? బాధ ఉండదా? బాధతోని పంపించేస్తున్నాడు. కానీ దేవుని మాట వినాల్సింది. పంపించేశాడు. హాగరు వెళ్ళిపోయింది. తన కుమారుడైన ఇష్మాయిల్ కూడా వెళ్ళిపోయాడు. లేరిక. ఇప్పుడు అబ్రాహాము ద్వారా నేర్చుకునే పాఠం ఏంటి? ఏం పాఠం నేర్చుకుందాం చెప్పండి. డిసిజన్ తీసుకునేటప్పుడు, నిర్ణయం తీసుకునేటప్పుడు ఎవరి వైపు చూడాలి చెప్పండి. ఇప్పుడు మనం ఇంకొక పాఠాన్ని కూడా దీనికి అదనంగా జోడిద్దాం. భార్యలారా, స్త్రీలారా, మీరేదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు, నిర్ణయం లేదంటే సలహా ఇచ్చేటప్పుడు ఇద్దరం కలిసి ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగుదాము అనే సలహా కూడా ఇవ్వండి. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. నా నిర్ణయం ఇది, నా ఆలోచన ఇది, నా సలహా ఇది అయినప్పటికీ మన ఇద్దరం కలిసి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడు మాట్లాడితే, దేవుడు సమాధానం ఇస్తే, దేవుడి చిత్తమైతే మనం అలాగే చేద్దాం అని అనండి. ఎంత బాగుంది మాట. అప్పుడు ప్రాబ్లం ఉంటుందా? రాజశేఖర్ అప్పుడు ప్రాబ్లం ఉంటుందా? మధుమిత నాకు సలహా ఇచ్చిందన్న, అందుకని ఇట్లా చేసినా, అది ఏ బట్టి అంత అయింది అని అంటావు. అప్పుడు
అన్నది. మధుమిత చెప్పింది సరి అయినది, దేవుడు ఆమోదించాడన్నా, మేము ఆశీర్వదించబడ్డామంట కదా. సో కాబట్టి భార్య మాట వినాలా వద్దా? వినాలి. కానీ ఎప్పుడు వినాలి? దేవుడి చిత్తమైతే మనం వినాలి, లేకపోతే వినాల్సిన అవసరం లేదు. ఒకవేళ విన్నామా, అది నువ్వు కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అబ్రాహాం కూడా శిక్ష అనుభవించినాడు, దుఃఖం అనుభవించినాడు, వేదన అనుభవించినాడు కదా. ఎన్ని రకాల మాటలు, ఎన్ని రకాల ఇబ్బందులు. ఆ హాగరు ఉన్నన్ని రోజులు శారా విషయంలో కానీ, ప్రజల విషయంలో కానీ ఎంత ఇబ్బంది పడ్డాడో కదా. ఎంతమంది అన్నారు కదా. మనం కూడా ఒకవేళ ఉంటే అబ్రాహాం అసలు పెళ్లి చేసుకోకుండా పోయేది, అబ్రాహాం అన్న నువ్వు అనవసరం చేసుకున్నావు, ఇప్పుడు ఈ టెన్షన్ లేదు చెప్పు, ఆమె దగ్గర తిత్తలేదా ఈమె దగ్గర తిత్తలేదా అని అన్నందో కావచ్చు కదా అబ్రాహాంతో. అవును, అసలు తలతిక్క ఏం చేద్దాం, అప్పుడేమో ఆ బాధ ఉండే, ఇప్పుడే ఈ బాధ అంటాడేమో వరకు అబ్రాహాం. సో కాబట్టి ఈరోజు మనం నిర్ణయం తీసుకోవాల్సింది, భార్య చెప్పిన మాట వినండి, కానీ దేవుని సన్నిధిలో దాన్ని పెట్టాలా. దేవుడి చిత్తమైతేనే అలాగ చేయాలా, దేవుడి చిత్తము కాకపోతే అలాగ చేయకూడదు. ఒకవేళ దేవుడి చిత్తం కాకుండా నీ భార్య మాట విన్నావా, మన భార్యనే మన కొరకే ఆలోచన చేస్తుంది, మన కుటుంబం కొరకే, మన పిల్లల కొరకే ఆలోచన చేస్తుంది. కానీ కొన్ని సందర్భాలలో అది రాంగ్ డిసిజన్ అయితే ఇద్దరు బాధపడాల్సి వస్తుంది. భార్య బాధపడుతుంది, ప్లస్ భర్త బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు మనం అది నేర్చుకుందాము, ప్రార్థన చేసుకుందాం. ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకున్నాం మనం, ఎలాంటి నిర్ణయం తీసుకున్నాం? భార్య మాట విన్నామా? ఇక్కడ భార్యనే కాదు, స్నేహితు మాట వినొచ్చేమో, తల్లి మాట వినొచ్చేమో, తండ్రి మాట వినొచ్చేమో, అన్న మాట వినొచ్చేమో, తమ్ముడి మాట వినొచ్చేమో. ఎవరి మాటన్నా విను, ఎవరి సలహా అన్నా తీసుకో, కానీ దేవుడి సన్నిధికి తీసుకురావాలి. ఇది మనం నేర్చుకునేది. ఇక్కడ భార్యనే కాదు, స్నేహితుడు సలహా ఇవ్వచ్చు, అన్నయ్య సలహా ఇవ్వచ్చు, తమ్ముడు సలహా ఇవ్వచ్చు, తల్లి సలహా ఇవ్వచ్చు, చుట్టుపక్కల వారు, బంధువులు, ఎవరైనా సలహా ఇవ్వచ్చు మన పరిస్థితిని బట్టి. కానీ ఆ సలహాను ఎక్కడ తీసుకురావాలి? దేవుడి సన్నిధి తీసుకొచ్చి, ప్రభువా ఇది నీకిష్టమైతే, నీ చిత్తమైతేనే ఇది జరిగించు, ఇది చెయ్యి, లేదంటే అది నా దగ్గర నుంచి దూరపరచు, అదే నాకు క్షేమము, నీ చిత్తము చేయడమే నాకు క్షేమము, నువ్వు చెప్పినట్టు చేయడమే క్షేమము, నీ మాట వినడమే క్షేమము, ఎందుకంటే నా శిరస్సు నువ్వే, నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను అని ఈరోజు నువ్వు నేను తీర్మానం చేసుకుంటే మన జీవితాలన్నీ ఎంత చక్కగా మారతాయో. మారతాయా? మారేవా? మారతాయి. కాబట్టి ఈరోజు మనం అది నిర్ణయం తీసుకుందాం. ఇంతకుముందు అలాగ లేము. ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి ప్రతి నిర్ణయాన్ని, ప్రతి సలహాని ప్రభుకు అప్పచెప్పి సరైన నిర్ణయం తీసుకొని మనం దేవుడు చెప్పినట్టు చేసి దేవుడి చిత్తానుసారం నడుచుకొని ఆశీర్వదించబడదాం గాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.